రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సార్వత్రిక ఎన్నికలు తుది ఘట్టానికి చేరుకున్నాయి. అన్ని ప్రధాన పార్టీలైతే ఎన్నికల ప్రచార హోరైతే పెద్ద ఎత్తున జరుగుతుంది. ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్రంలోనే ఒక కీలకమైన నియోజకవర్గంగా భావిస్తున్నారు విజయవాడలోనే పశ్చిమ నియోజకవర్గం చాలా మరి కొన్ని ప్రధానమైన సామాజిక వర్గాలతో నిండి ఉంది. అంతేకాకుండా దళిత పీడిత తాడిత వర్గాలు ఎక్కువగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో మరి జై భీమరావు పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు పరస సురేష్ కుమార్ గారు. ఆయన మరి ఏంటి అసలు ఎలా జరుగుతుంది, ఇక్కడ ప్రచారం ఎలా జరుగుతుంది, అంతేకాకుండా ఈయనకి సురేష్ గారికి చాలా ప్రధానమైన పార్టీలు అయితే రెండు, ముఖ్యంగా బీజేపీ వైసీపీ గట్టి పోటీ ఇస్తున్న తరుణంలో ఎలా ఉంది ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి సురేష్ గారు. చూస్తున్నాము రాష్ట్రంలోనే ఒక ప్రధానమైనటువంటి మరి నియోజకవర్గాల్లో పశ్చిమ నియోజకవర్గం ఒకటిగా భావిస్తున్నారు. మీరు ఇక్కడ పోటీ చేస్తున్నారు, మరి ఎలా ఉంది పరిస్థితి ఏంటి? మీ ప్రత్యర్థులు అయితే చాలా బలంగా ఉన్నారు. ఇప్పుడు ఈ రోజు పశ్చిమ నియోజకవర్గానికి ఒక గ్రహణం పట్టింది. ఏ గ్రహణం అది? ఆ గ్రహణం సుజనా చౌదరి గ్రహణం. ఈ గ్రహణం ఎలాంటిదంటే సూర్యచంద్రులను మింగేసే గ్రహణం. ఈ సూర్యచంద్రులు ఎవరంటే పేద బడుగు బలహీన వర్గాలని డబ్బులు ఆశ చూపి ఈ రోజున తన డబ్బు అహంకారంతో ఈ రోజున ఈ పశ్చిమ నియోజకవర్గాన్ని మింగేయాలని చూసే ఆ యొక్క సుజనా చౌదరి గ్రహణం పట్టి ఈ రోజున సామాన్య ప్రజల్ని చాలా ప్రలోభాలకు పెట్టి ఆ డబ్బు ఆశ చూపి చాలా మందిని ప్రలోభాలకు గురి చేస్తుందని చెప్పి సుజనా చౌదరి ఈ సందర్భంగా చెప్తున్నారు. కానీ సురేష్ గారు ప్రజాస్వామ్యంలో చాలా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాలంటారు. మీరేమో మరి సుజనా చౌదరి మీద పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్న పరిస్థితి. ప్రజాస్వామ్య అనే పదానికి సుజనా చౌదరికి అర్థం తెలుసా నేను అడుగుతున్నా. ఎందుకంటే 12 సంవత్సరాలు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు, కేంద్ర మంత్రిగా ఉన్నాడు. ఎక్కడైనా ఈ రాష్ట్రానికి ఏ విధమైన అభివృద్ధి చేశాడా, ఈ రాష్ట్రానికి ఏమైనా నిధులు తీసుకొచ్చాడా, స్పెషల్ స్టేటస్ తీసుకొచ్చాడా, ఇంకా ఏం తీసుకొచ్చాడని ఈ ప్రజాస్వామ్యానికి అతనికి సంబంధం ఏంటి? అతను ఒక వ్యాపారవేత్త. ఒక వ్యాపారంలో ఏ విధంగా బ్యాంకులు కొల్లగొట్టాలా, దొంగ కంపెనీలు పెట్టి 126 దొంగ కంపెనీలు సెల్ కంపెనీలు పెట్టి ఒక 600 కోట్ల రూపాయలు బ్యాంకులో అతను తన అధికార దాహంతో అధికారంలో ఉన్నంగా చంద్రబాబు నాయుడుతో కలిసి ఈ రోజున 6,000 కోట్ల రూపాయలు అనేక బ్యాంకులకి కన్నం వేసిన వ్యక్తి సుజనా చౌదరి. కానీ నేను అడుగుతున్నాను, వ్యాపారస్తులైతే మరి ఎన్నికల్లో పోటీ చేయకూడదు? వ్యాపారస్తులు చేయవచ్చు నేను కాదంట. ఈ ధనదాహంతో ప్రజలను మభ్యపెట్టి నీ యొక్క తప్పుల్ని మభ్యపెట్టి ఈ రోజున నువ్వు చేస్తున్న అవినీతి కార్యక్రమాలే కానీ నువ్వు చేస్తున్నది ప్రతి ఒక్కటి కూడా ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం కూడా ఉంది. నువ్వు ఎన్ని బ్యాంకులు కొల్లగొట్టావు అది కూడా చెప్పు ప్రజలకు. ఓకే, మీరు బ్యాంకులు కొల్లగొట్టారు సుజనా చౌదరి అని మీరు చెప్తున్నారు. మీరు ఎందుకు మరి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయలేదు? ఆల్రెడీ మేము చేసామండి. ఈ యొక్క ప్రతి ఒక్క రాత్రిపూట ఉండగానే కులాల వారిగా మతాల వారిగా ఒక సామాజిక ఆత్మీయ సమావేశాలను ఏర్పాటు చేసి విందు వినోదాలు ఏర్పాటు చేసి వాళ్ళని ప్రజలను ప్రలోభాలకు గురి చేసి చాలా పశ్చిమ నియోజకవర్గాలు అరాచకాలు చేయడానికి చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాడని చెప్పి సుజనా చౌదరి సందర్భంగా తెలియజేస్తున్నారు. ఒక చాలా వరకు మీలాంటి పార్టీలను కానీ మీలాంటి లీడర్లను కానీ చాలా మందికి ఆయన అంటే కొనుగోలు చేస్తున్నారనో లేకపోతే ఇంకోటి ప్రలోభాలకు గురి చేస్తున్నారనో ఒక ఆరోపణ అయితే వస్తున్న నేపథ్యంలో మిమ్మల్ని కూడా మీకేమైనా వచ్చినాయి అటువంటి ఆఫర్లు ఏమన్నా? నేను అలాంటి ప్రలోభాలకు నువ్వేమని కాదండి. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలతో నేను ముందుకు వచ్చిన వాళ్ళం. ఇటువంటి దుష్ట శక్తులు ఇటువంటి అవినీతి పనులు తరిమి కొట్టడానికి మేము జై భీమరావు భారత పార్టీ జడా శ్రావణ్ కుమార్ నాయకత్వంలో పనిచేస్తున్నాము. అంతేగాని ఇటువంటి డబ్బు ఆశ చూపే వాళ్ళతో మేము ఎప్పుడు కూడా మేము దూరంగానే ఉంటాం. అలాంటి వాళ్ళకి మేము భయపడేది లేదు. అలాంటి వాళ్ళు ఎదుర్కోవడానికి మేము ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటామనే సందర్భం. ఎక్కడో ఢిల్లీలో ఉండే సుజనా చౌదరి ఇక్కడ పశ్చిమ నియోజకవర్గం వచ్చి పోటీ చేయడం ఏంటనే చాలా మందికి చాలా అనుమానాలు ఉన్నాయి. మీకు ఎట్లా అనిపిస్తుంది? ఈ పశ్చిమ నియోజకవర్గంలో ఈ సుజనా చౌదరి అనే వ్యక్తి ఈ యొక్క ఈడీ కేసుల్లో అతను ఇరుక్కొని ఈ యొక్క బీజేపీ చేతిలో కీలుబొమ్మగా వ్యవహరిస్తున్నాడు. ఆ సందర్భంలోనే ఈ పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిపించి ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో హిందువులు క్రైస్తవులు ముస్లింలు అన్నదమ్ములు కలిసిమెలిసి జీవిస్తారు. అటువంటి ఈ ప్రాంతంలో ఈ కుల మతాల గొడవలు పెట్టి ఇక్కడ మసీదుల్లోనూ చర్చిల్లోనూ గొడవలు పెట్టి హిందువుల దేవాలయాల్లోనూ గొడవ పెట్టి ఇక్కడ ఒక బీజేపీ ఒక వాతావరణాన్ని మన బీజేపీ పాలిస్తున్న రాష్ట్రాల్లో ఏ విధంగా అయితే అక్కడ మత కలహాలు సృష్టిస్తున్నదో అలాగే ఆంధ్రప్రదేశ్ లో కూడా. ఎందుకంటే ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నది అత్యధికంగా ఉన్నది ముస్లింలు ఎస్సీలు. కాబట్టి ఈ యొక్క క్రైస్తవులు అందరం కూడా దాడి చేసి వీళ్ళని
ఈ రాష్ట్రంలో ఒక సింబల్ గా ఇక్కడ ఈ రాష్ట్రంలో హిందువులు తప్ప ఎవరు ఉండకూడదు అని అందరి మధ్య గొడవలు పెట్టి ఒక లబ్ధి పొందాలని చెప్పి బీజేపీ చేస్తుంది. ఈ భాగంలోనే సుజనా చౌదరి ఒక ఆర్థిక ధనవంతుడు కాబట్టి ఇతను డబ్బులు కొమ్మరిస్తాడు కాబట్టి ఇక్కడ తీసుకొచ్చి ఇస్తే ఇతను డబ్బు దాహంతో ప్రజల్ని మభ్యపెట్టి ప్రజల్ని మోసం చేసి గెలుస్తాడు కాబట్టి ఈ బీజేపీ చేసే కుట్రలో భాగం అని చెప్పి నేను ఈ విధంగా సందర్భంగా చెబుతాను. ఓకే, చాలా వరకు ఆరోపణలు ఉన్నాయి. ఉమ్మడి అంటే పొత్తులు కలిసిన తర్వాత జనసేనకి ఈ సీట్ వస్తుందని కూడా చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్న పరిస్థితి. కానీ తర్వాత బీజేపీకి వచ్చింది అనూహ్య పరిణామాల మధ్య. ఎందుకు బీజేపీ ఇక్కడ పాల్గొనాలనుకుంటుందో ఏంటి? ఇది భాగంలోనే ఒక బీజేపీ గానీ ఈ యొక్క టీడీపీ గానీ జనసేన గానీ ఇవన్నీ కుట్రలో భాగంగానే ఇక్కడ ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు యొక్క అధికారం కోసం కానీ ఇక్కడ పాలించేది. చంద్రబాబు నాయుడు బీజేపీ కన్సర్న్లోనే ఉన్నాడు. బీజేపీ మోడీ కానీ అమిత్ షా కానీ ఏం చేయమంటే చంద్రబాబు నాయుడు కానీ ఇక్కడ మన పవన్ కళ్యాణ్ కానీ చేసే పరిస్థితి ఉంది. కాబట్టి పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడుకి ఎటువంటిది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఎటువంటి చేయడానికి కూడా అతని హక్కు లేదు. ఎటువంటి చేయడానికి కూడా బీజేపీ పర్మిషన్ చేసుకుని చేయాల్సిందే తప్ప అతను సొంత నిర్ణయాలు తీసుకోవడానికి ఎటువంటి అవకాశం లేదని చెప్పి సందర్భంగా అందులో భాగమే ఈ రోజున బీజేపీ రాష్ట్రంలో ఒక తెలుగుదేశాన్ని ఒక జనసేన పవన్ కళ్యాణ్ పట్టుకుని ఆడిస్తుందని ఇక మతకాలంలో రాష్ట్రంలో మన ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి చోట్ల మీరు గమనించారో లేదో ఈ బీజేపీ చోట పోటీ చేసే ఒక 10 చోట్ల కూడా 7-10 చోట్ల కూడా ఈ యొక్క ఈ హిందూ వాదాన్ని తీసుకొచ్చి అక్కడ ముస్లింలు ఉన్న చోట్లే క్రైస్తవులు ఉన్న చోట్లే పోటీలు చేపిస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. సహజంగా సురేష్ గారు, మామూలుగా మీరు ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు, ఎస్సీలంతా ఎస్టీలంతా రిజర్వ్ స్థానాల్లో పోటీ చేస్తారని కూడా ఇప్పటి వరకు ఒక నానుడు ఉంది, ఇప్పటి ఒక ప్రచారం ఉంది. మీరు కానీ మీ జేబీఎం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జయశ్రావణ్ కుమార్ గారు కానీ జనరల్ స్థానాల్లో పోటీ చేస్తున్నారు. ఏంటి అసలు మీ వ్యూహం ఏంటి? అసలు మీరు జనరల్ స్థానాల్లో పోటీ చేసి గెలుస్తారనుకుంటున్నారు? ఈ ప్రజాస్వామ్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ మాకు ఇచ్చిన అర్హత ఏంటంటే ఈ యొక్క రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎక్కడ ఏ జనరల్ స్థానంలో కానీ పోటీ చేసే హక్కు ప్రతి పౌరుడికి ఇచ్చాడు. కాబట్టి ఈ యొక్క జనరల్ స్థానంలో పోటీ చేసి జనరల్ స్థానాల్లో ఈ యొక్క దళితులు లేరా, ఎస్సీలు లేరా, బీసీలు లేరా, అందరూ ఉన్నారు. కాబట్టి వీళ్ళ ఓటు ద్వారా ఓటుని ఉపయోగించుకుని వీళ్ళ అగ్రకులాలను ఈ పార్టీలు కొమ్ము కాసి ఇక్కడ ప్రజలకు ఏం చేయట్లేదు అనే ఉద్దేశంతోనే ఈ యొక్క జనరల్ స్థానాల్లోనే ఉన్న ఈ యొక్క దళితులు కానీ ఎస్సీ ఎస్టీ బీసీలకి న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే జనరల్ స్థానాల్లో మేము పోటీ చేయడం ముందున్నాం. ఓకే, బాగానే ఉంది. మామూలుగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం చూసుకుంటే చాలా మంది చాలా పేదలు నివసిస్తున్న ప్రాంతం, కొండ ప్రాంతాలు, ముఖ్యంగా చూసుకుంటే బడుగు బలహీన వర్గాలు. ఏం చెప్తున్నారు మీరు? మీ ప్రచారంలో ఏం చెప్తున్నారు? మీరు గెలిస్తే ఎటువంటి హామీలు ఇస్తున్నారు? ఈ పశ్చిమ నియోజకవర్గంలో అండి 90% మంది రోజు కూలీ చేసుకునే వాళ్ళు, సామాన్యులు, ప్రైవేటు ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు తప్ప ఎక్కడా కూడా ఈ యొక్క బలపడిన వాళ్ళు ఆర్థికంగానే బలపడిన వాళ్ళు వ్యక్తి కాదు. కాబట్టి ఇక్కడ ఈ పశ్చిమ నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నాయి. కొండ ప్రాంతంలోకి వెళ్తే ఉదయం కొండ మీద నుంచి దిగి సాయంత్రం ఇంటికి వెళ్ళే టైంకి ఆ కొండ మెట్ల మీద జారి పడిపోయి ఎన్నో గాయాలు జరిగి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అలాగే ఆ కొండ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి ఎక్కడో కూడా సరైన వసతులు లేవు. కరెంటు కానీ, నీరే కానీ, ఇంకా ఏ విధమైన వసతులు సరే ఈ రోజు వరకు పాలించిన ఈ పశ్చిమ నియోజకవర్గంలో పాలించిన ఏ ఒక్కరు కూడా ప్రజల గురించి పాలించిన వాళ్ళు లేరు. అంతా కూడా తన ధనదాహం కోసం ఇక్కడ ఖర్చు పెట్టింది. ఇప్పుడు 1 కోటి రూపాయలు ఖర్చు పెడితే నేను 10 కోట్లు సంపాదించాలనే ధనదాహంతోనే ఇక్కడ పనిచేసిన ఇక్కడ పోటీ చేసిన ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా సంపాదించుకున్నాడు తప్ప ఎక్కడ కూడా ప్రజలకి ఎటువంటి న్యాయం చేయలేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. ఓకే, రెండు ప్రధానమైన పార్టీల మధ్య మీరు పోటీ చేస్తున్నారు. ఏంటి అసలు మీరు గెలుపు కోసమే చూస్తున్నారా లేకపోతే ఏంటి అది దీనికోసం మీరు పనిచేస్తున్నారు? నేను ప్రధానంగా ఈ యొక్క ఆర్థిక నేరస్తుడు అయినా 420 అయినా ఈ సుజనా చౌదరిని ఈ పశ్చిమ నియోజకవర్గ భార్య నుండి కాపాడాలనే ప్రధాన లక్ష్యంతో నేను ఇక్కడ పనిచేస్తున్నాను. ఎందుకంటే ఈ రోజు కూడా పశ్చిమ నియోజకవర్గంలో ఈ భవానీపురం సెంటర్లో నుంచి సుజనా చౌదరికి హైదరాబాద్ దాటేటో చెప్పమనండి. ఏ సందులో నుంచి ఎటెళ్తే చిట్టినగర్ వస్తుందో చెప్పమనండి. ఏ సందులో ఏమి తెలియని వ్యక్తి సుజనా చౌదరి ఇక్కడ పశ్చిమ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాడంటే జనాలు నమ్ముతారా? ప్రజల్ని మబ్బు పెడుతున్నాడు, డబ్బులతో మబ్బు పెడుతున్నాడు. కాబట్టి ఈ యొక్క సుజనా చౌదరిని గట్టిగా ఇక్కడ నుంచి తరిమి కొట్టాలని ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నారు. ఈ యొక్క పశ్చిమ నియోజకవర్గాన్ని కాపాడుకుందాం, మత సామ్రాజ్యం నుంచి కాపాడుకుందాం, మన పశ్చిమ నియోజకవర్గాన్ని మనం పాలించుకుందాం. సామాన్యుడు నేను ఇక్కడ ఉన్నవాడిని, నేను ఈ పశ్చిమ నియోజకవర్గంలో పుట్టి పెరిగిన వాడిని, ఈ అన్ని బాధలు తెలిసిన ప్రతి ఒక్క సందు గొంతులు ఏ సందులో ఎటువంటి సమస్యలు తెలిసిన వ్యక్తులుగా నేను ప్రతి ఒక్క ఓటరు నేను ఓటు అభ్యర్థిస్తున్నాను. ఓటు వేయాలని కోరుకుంటున్నాను. ఇది పరస సురేష్ గారు చెప్తున్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సరిహద్దులు తెలియనటువంటి
అభ్యర్థిని తీసుకొచ్చి బీజేపీ ఇక్కడ పోటీ చేయించడం చాలా సిగ్గుచేటుగా ఉంది. అంతేకాకుండా ఏదైతే ఉందో పుట్టి పెరిగినటువంటి నేలకు నేను న్యాయం చేయాలి, ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో తాను మరి ఎన్నికల్లోకి రావడం జరిగింది, ఎలక్షన్స్ రావడం జరిగింది. పార్టీ తరఫున జై భీమ్రావ్ పార్టీ తరఫున పోటీ చేయడం జరిగింది. మరి నాకు మద్దతు ఇస్తే ఈ ప్రజలందరికీ సేవ చేస్తానంటూ సురేష్ కుమార్ గారు చెప్తున్న పరిస్థితి. నమస్కారం అండి.